జూబ్లీ హిల్స్ కి సంబంధించి మాత్రం తెలుగుదేశం ఓటు బ్యాంక్ ని ఎటువైపు మరల్చాలి అనేది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. పొద్దునుంచి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఏంటి సార్? నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా పెడుతుంది అని. గతంలో అది ఒక కూకట్పల్లి నుంచి పోటీ చేసినటువంటి నందమూరి సుహాసిని గారు. ఇట్ ఈస్ అన్ అన్కన్ఫర్మ్డ్ న్యూస్. నాకు కూడా సమాచారం ఏమీ లేదు. ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అవును మనకన్నీ ఇటువంటి వార్తలే కదా. అదే సరేలేండి. సోషల్ మీడియాలో చాలా మందిని అభ్యర్థులను చేసేస్తున్నారు అనుకోండి. అభ్యర్థులను చేసేస్తున్నారు. దాన్ని మనం కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఇది క్రూషియల్ శ్రీహరి గారు. అవును, చాలా క్రూషియల్. ఎందుకు క్రూషియల్ అంటే ఇది ఒక ఇండికేషన్. ఒక 3.5 సంవత్సరాల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇది ఒక దిక్సూచి లాంటిది. అందుకని ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది.